పట్టణ ప్రాంతాల్లో కాదు, నిజమైన ఆత్మ భారతదేశాన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఉంది. కాబట్టి గ్రామాల అభివృద్ధి చెందాలి, గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన సదుపాయాలు కల్పించాలి, ప్రతి ఒక్కరు కూడా గర్వపడే విధంగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో ఆ మహానుభావులు ఏ విధంగా అయితే కోరారో దానికి అనుగుణంగా మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఒక చక్కటి ప్రణాళికతోటి ఈ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఒక కొత్త స్టాండర్డ్ ఏర్పాటు చేయడానికి నూతనమైన ఆలోచనలతోటి కొత్త కొత్త కార్యక్రమాల ద్వారా ప్రజలకి మరింత అందుబాటులో ఉండడానికి కోసం ఒక అద్భుతమైన ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. మనందరం కూడా చూసిన అధ్యక్ష, గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోపోగా రాష్ట్రానికి నష్టం కలిగించే విధంగా కేటాయించిన నిధులను కూడా వాళ్ళు దారి మళ్లించేసి తీవ్రమైన నష్టం కలిగించారు అధ్యక్ష. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అందులో ఒక బిగ్ సఫరింగ్ అధ్యక్ష. ఎందుకంటే 15th ఫైనాన్స్ కమిషన్ నిధుల్ని వాళ్ళు చాలా డిలే చేసి గ్రామ పంచాయతీలకు ఇవ్వాల్సిన నిధుల్ని వాళ్ళు సద్వినియోగం చేసుకోలేకపోయారు అధ్యక్ష. వచ్చిన నిధుల్ని ఎక్కువగా మెటీరియల్ కంపోనెంట్గా వాడుకుని ఈ గ్రామ పంచాయతీ బిల్డింగ్ నిర్మాణాలు, రైతు భరోసా కేంద్రాలు, అదేవిధంగా గ్రామాల్లో వాళ్ళు విలేజ్ క్లినిక్స్ అనే వాటిపైన ఎక్కువగా ఫోకస్ చేసి చాలా నష్టం కలిగించారు అధ్యక్ష. ఈ రోజున మన రాష్ట్రంలో ఒక విధంగా చూస్తే మనం నిజంగా గర్వపడాలి అధ్యక్ష. దాదాపు 2 లక్షల మంది ఈ పంచాయతీరాజ్ వ్యవస్థలో 13 జిల్లా పరిషత్లు, 660 మండల పరిషత్లు, 13,371 గ్రామ పంచాయతీలు, 26 జిల్లాల్లో డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసుల్లో ఒక వ్యవస్థ ద్వారా ప్రజలకి మెరుగైన పరిపాలన అందించడానికి, గ్రామీణ ప్రాంతాలు కూడా పోటీ పడే విధంగా పట్టణ ప్రాంతాలతో ఒక చక్కటి కార్యక్రమానికి ముందు తీసుకెళ్ళడానికి వీళ్ళు చేసిన కార్యక్రమాన్ని మనందరం కూడా మనస్ఫూర్తిగా అభినందించాలి అధ్యక్ష. ఎందుకంటే పాపం వాళ్ళు నిస్వార్థంగా కొన్ని సందర్భాల్లో సరైన సమయానికి జీతాలు రాకపోయినా కూడా గత 5 సంవత్సరాల్లో వాళ్ళు ఆపద వచ్చినప్పుడు, వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడు దేనికైనా సరే వాళ్ళు ప్రభుత్వం పక్షాన ప్రజల కోసం నిలబడి కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు అధ్యక్ష. గౌరవ శాసనసభ్యురాలు లోకం మాధవి గారు ఈ రోడ్స్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు అధ్యక్ష. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 80,635 కిలోమీటర్ల రోడ్లు వారి ఆధ్వర్యంలో ఉన్నాయి అధ్యక్ష. వీటిపైన మన ఉప ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా దృష్టి సారించి పల్లె పండుగ అనే కార్యక్రమం నిర్వహించి 4,300 రోడ్ వర్క్స్ శాంక్షన్ చేసి కార్యక్రమం మొదలుపెట్టారు అధ్యక్ష. ఒకే రోజు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు నిర్వహించి ఆ గ్రామ సభలో జరిగిన తీర్మానాలను ఆధారం చేసుకుని ఫొటోస్తో సహా వాటిని ట్రాన్స్పరెంట్ విధానంలో సెలెక్ట్ చేసి వీటన్నిటిని కూడా సెలెక్ట్ చేసి 4,300 రోడ్ వర్క్స్ ప్రారంభిస్తే ఇప్పటి వరకు దాదాపు 3,300 వర్క్లు పూర్తయినాయి అధ్యక్ష. అదేవిధంగా శానిటేషన్ విషయంలో అర్బన్ ప్రాంతాలతో సమానంగా పోటీ పడాలని, దానికోసం మనందరం కూడా ఎదురు చూడాలనే మాట మాధవి గారు అన్నారు. ఖచ్చితంగా ఓపెన్ డెఫెకేషన్ ఫ్రీ మోడల్గా, అదేవిధంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పైన ప్రత్యేకంగా దృష్టి సారించి ఎప్పుడు లేని విధంగా ఒక స్లోగన్ లిటర్ ఫ్రీ, గార్బేజ్ ఫ్రీ, విజువల్లీ క్లీన్ విలేజెస్ అనే దానిపైన ఫోకస్ చేశారు అధ్యక్ష. ఆ ప్రణాళిక ఖచ్చితంగా గ్రామాల వారీగా మనం తీసుకుంటూ ముందుకెళ్తే రాబోయే రోజుల్లో ప్రజలు కూడా మనస్ఫూర్తిగా అందులో పాల్గొని చేస్తున్న కార్యక్రమాన్ని చూసి ప్రజాప్రతినిధులు అందరూ కూడా డెఫినెట్గా హర్షిస్తారు అధ్యక్ష. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో కానివ్వండి, లేదా ఎవరైతే కొంతమంది సభ్యులు కోరారు అధ్యక్ష మనం ఈ డంపింగ్ యార్డ్స్ గురించి, దాని గురించి కూడా నేను ప్రస్తావిస్తాను. వీటన్నిటి గురించి కూడా కొత్త ఆలోచన వచ్చింది అధ్యక్ష. తప్పకుండా మనం అలొకేట్ చేసుకునే బడ్జెట్లో భాగంగా శానిటేషన్ పైన ఎక్కువగా ఫోకస్ చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఈ జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి కుళాయిల ద్వారా మనం నీళ్ళు అందించాలనే ఒక కార్యక్రమం చాలా లోతుగా దీని గురించి అధ్యయనం చేసి
మనం సూపర్ 6లో భాగంగా మాట ఇచ్చాం అధ్యక్ష. ఇందులో ఎక్కడ కూడా పొరపాటు లేకుండా ప్రతి ఇంటికి మనం కనీసం రోజుకి 55 లక్షల లీటర్లు పర్ క్యాపిటా పర్ డే మనం అందించేటట్టు ఒక కార్యక్రమం చేపట్టాం. తప్పకుండా దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి 2028 సంవత్సరానికల్లా అది పూర్తి చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ముందు తీసుకెళ్తున్నాం అధ్యక్ష. ప్రతి గృహానికి మనం సస్టైనబుల్ సర్ఫేస్ వాటర్ ద్వారానే ఈ నీటి పంపిణీ జరిగేటట్టు చాలా స్పష్టంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు దీని గురించి చాలా క్లియర్గా ఒక ప్రణాళిక సిద్ధం చేశారు అధ్యక్ష. అదేవిధంగా సోషల్ ఆడిట్ గురించి ప్రస్తావించారు. ఖచ్చితంగా దీని గురించి మార్చి 31వ తారీఖు కల్లా ఇప్పటికే దాదాపు 660 మండలాల్లో పూర్తి చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి వీటిపైన చాలా వేగవంతంగా ముందుకెళ్తున్నాం. సోషల్ ఆడిట్స్ డెఫినెట్గా ఈ 660 మండలాల్లో కూడా పూర్తి చేస్తారు అధ్యక్ష. ఈ జాతీయ ఉపాధి హామీ పథకం కింద జిల్లా ప్రోగ్రాంలన్నీ కూడా జిల్లా కలెక్టర్ గారే దీన్ని కోఆర్డినేట్ చేస్తుంటారు అధ్యక్ష. అక్కడ ఉన్న ఇష్యూస్ ఏదైతే జరాయితీ భూముల గురించి మాధవి గారు ప్రస్తావించారో తప్పకుండా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి అక్కడ ఆ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్స్ ఆఫీస్ ఆఫ్ ఎన్ఆర్జీఎస్ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా దాన్ని కూడా పరిష్కరించే విధంగా డిపార్ట్మెంట్ నుంచి చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. అదేవిధంగా నగర వనం గురించి ప్రస్తావించారు. ఇది మన భారతదేశంలో మనం నిజంగా మనం అందరం కూడా హర్షించాల్సిన విషయం అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం ఒక చక్కటి ఆలోచనతోటి నగర వనం అనే కార్యక్రమం తీసుకొచ్చి ప్రతి జిల్లాలోనే ఒక ఆసక్తికరమైన ఒక మంచి ఉద్దేశంతో చేస్తున్న కార్యక్రమం అధ్యక్ష. అయితే దీనికి 4 లక్షల పర్ హెక్టార్ చొప్పున మ్యాక్సిమం 50 హెక్టార్లకు ఇచ్చేటట్టు ఒక నిబంధన ఉంది అధ్యక్ష. నెల్లిమర్ల నియోజకవర్గానికి ఆల్రెడీ 2 నగర వనాలు అందించారు. ఆల్రెడీ 3,20,00,000 రూపాయలు శాంక్షన్ చేశారు అధ్యక్ష. శాంక్షన్ చేసిన అమౌంట్లో 2,60,00,000 ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది అధ్యక్ష. వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. బ్యాలెన్స్ ఆఫ్ వర్క్స్ కూడా త్వరలోనే పూర్తి చేసే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నారనేది గౌరవ సభ్యురాలు మాధవి గారికి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా పెద్దలు రామాంజనేయులు గారు కొన్ని అంశాలు ప్రస్తావించారు. ఈ జాతీయ ఉపాధి హామీ పథకం కింద డ్రైన్స్ని తీసుకొస్తే బాగుంటుందనేది చాలా స్పష్టంగా దీని గురించి అధ్యక్ష ఒక ప్రణాళికబద్ధంగా తీసుకెళ్లాలని పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో చెప్తా ఉన్నారు అధ్యక్ష. మొదటిది ఏంటంటే గ్రామాల్లో ఏదో హడావడిగా మనం రోడ్డుతో పాటు డ్రైన్స్ వేసేస్తే లెవెల్స్ మెయింటైన్ చేయలేకపోతున్నాం. సో డెఫినెట్గా ప్రతి డ్రైన్ మనం ఎక్కడైతే మంజూరు చేయించుకుంటున్నామో ఆ లెవెల్స్ మెయింటైన్ చేసేటట్టు మనం ముందు తీసుకెళ్ళాలి. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా దీని గురించి మనం ప్రత్యేకంగా శాంక్షన్ తెచ్చుకోవాలి అధ్యక్ష. దానిపైన కూడా ఆల్రెడీ ఉత్తరాలు రాయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం నుంచి. సో ఈ డ్రైన్స్ గురించి మనం జాతీయ ఉపాధి హామీ పథకం కింద అందుబాటులో తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఇది కేవలం డంపింగ్ యార్డ్స్ అనే కాన్సెప్ట్ కాకుండా సాలిడ్ వెల్త్ ప్రాసెసింగ్ సెంటర్స్ అనే ఆలోచనతోటి మనం ముందుకెళ్తున్నాం అధ్యక్ష. మన రాష్ట్రంలో ఇప్పటి వరకు 10,800 ఫంక్షనల్గా ఉన్నాయి అధ్యక్ష. మిగతావి కూడా మనం త్వరలోనే పూర్తి చేసే విధంగా ఒక ఆలోచన ముందు తీసుకెళ్తున్నాం. డెల్టా ప్రాంతంలో ఉన్న సీసీ రోడ్ల గురించి బీటీ రోడ్ల బదులు సీసీ రోడ్లు ప్రస్తావిస్తే బాగుంటుందని రామాంజలి గారు చెప్పారు. ఇవి కొన్ని కేంద్ర పథకాలు ఎస్పెషలీ జాతీయ ఉపాధి హామీ కింద అదేవిధంగా ఇతర రోడ్లు కొన్ని శాంక్షన్స్ ఏవైతే వస్తాయో వాటి నిబంధనలు ఉంటాయి. మనం ఉన్నంత వరకు సీసీ రోడ్లు వేయగలుగుతాం, లేదా బీటీ రోడ్స్ లేకపోతే రోడ్ ఫార్మేషన్స్కు మనం పరిమితం అవ్వాల్సిన అవసరం ఉంటుంది అధ్యక్ష. గౌరవ సభ్యులు దానిపైన అందించిన సలహాలు తప్పకుండా డిపార్ట్మెంట్ కూడా దాన్ని టేకప్ చేస్తారు అధ్యక్ష. సుందరపు విజయ్ కుమార్ గారు ఈ జల్ జీవన్ మిషన్లో అన్యూటిలైజ్డ్ అమౌంట్స్ గురించి ప్రస్తావించారు అధ్యక్ష. నేను దాకా అన్నట్టు ఎంత బాధాకరమైన సంఘటన విషయం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరం మనకి జల్ జీవన్ మిషన్ కింద 14,500 కోట్ల రూపాయలు మంజూరు చేస్తే వీళ్ళు మరీ దుర్మార్గంగా కేవలం 2,259 కోట్లు ఉపయోగించుకున్నారు అధ్యక్ష. అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు కూడా మన రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే విధంగా వీళ్ళు ఏమాత్రం కూడా పరిపాలన చేయలేకపోయారు. ఆ నిధుల్ని తిరిగి మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికి పంపించే విధంగా చేసిన ఘనత గత ప్రభుత్వానికి దక్కింది అధ్యక్ష. అయినా కానీ ఒక పట్టుదలతో మనం కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి దీనిపైన లోతుగా అధ్యయనం చేసి ఒక డిపిఆర్ తయారు చేసి మనం ఈ రోజున 84,500 కోట్ల రూపాయలతోటి జల్ జీవన్ మిషన్ కింద మన ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకంగా అలొకేషన్ తీసుకురావడం కోసం గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా ముఖ్యమంత్రి గారు
చంద్రబాబు నాయుడు గారు కూడా దీని గురించి అనేక సందర్భాల్లో మాట్లాడుతూనే ఉన్నారు అధ్యక్ష. ఏ కార్యక్రమం చేసినా కూడా ఒక పారదర్శకతతో చేయాలి. దాన్ని అంతిమంగా మనకి ఈ గ్రామాల్లో ఒక నిర్దిష్టమైన కాలానికి ఉండే విధంగా మెయింటెనెన్స్ కూడా సక్రమంగా జరిగే విధంగా క్వాలిటీ ఆఫ్ వర్క్ మెయింటైన్ చేయాలనే దానిపైన ఎప్పటికప్పుడు సమీక్షిస్తూనే ఉన్నారు అధ్యక్ష. ఈ రోడ్స్ కానివ్వండి, మనం కట్టే బిల్డింగ్స్ కానివ్వండి, ప్రతి దాని గురించి మనం ఆడిట్ చేసుకుంటున్నాం, క్వాలిటీ కంట్రోల్ చెక్ చేసుకుంటున్నాం, ఫొటోస్ అప్లోడ్ చేయించుకుని ఎప్పటికప్పుడు ఈ ఎంతవరకు నాణ్యత ఉందనే దానిపైన కూడా చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు పర్సనల్గా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి చూస్తూ ఉన్నారు అధ్యక్ష. కొన్ని విషయాలు గౌరవ సభ్యులు ప్రస్తావించారు. బొలిశెట్టి శ్రీనివాస్ గారు మన ట్రైబల్ ఏరియాస్లో ఉన్న రోడ్స్ గురించి, అదేవిధంగా మన రామాంజనేయులు గారు కూడా కొన్ని విషయాలు ప్రస్తావించారు అధ్యక్ష. వాటన్నిటి గురించి కూడా సమాధానాలు మీ అందరికీ చాలా స్పష్టంగా గతంలో కూడా చెప్పాం. చేసే కార్యక్రమాలు ఏవైనా సరే ఖచ్చితంగా రాష్ట్ర ప్రజానికానికి ఉపయోగపడే విధంగా అన్ని ప్రాంతాల్లో మన ఒక ప్రణాళికబద్ధంగా అభివృద్ధి జరగడానికి ఈ కేటాయింపులు జరుగుతాయి అధ్యక్ష. గౌరవ సభ్యులు మురళీమోహన్ గారు పూతలపట్టు నుంచి ఈ దేవరకొండలో టూరిజం గురించి ప్రస్తావించారు. ఆ డిమాండ్స్ ఆల్రెడీ మూవ్ చేసాం అధ్యక్ష. బట్ తప్పకుండా నేను గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను ఆ మొగులి ఆలయం దగ్గర జరగాల్సిన ఈ అభివృద్ధి కార్యక్రమాల గురించి. అదేవిధంగా గౌరవ సభ్యులు యాలగడ వెంకట్రావు గారు కృష్ణా జిల్లాలో ధాన్యం కొనుగోలు విషయం గురించి ప్రస్తావించారు అధ్యక్ష. ఈ సందర్భంగా సభ దృష్టికి నేను తీసుకురావాల్సిన 2 అంశాలు ఉన్నాయి అధ్యక్ష. గత ప్రభుత్వం కృష్ణా జిల్లాలో ఖరీఫ్లో కేవలం 4,84,601 మెట్రిక్ టన్నులు వాళ్ళు కొనుగోలు చేశారు అధ్యక్ష. కానీ మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 67,067 రైతుల దగ్గర నుంచి 1,300 కోట్ల రూపాయలకి మనం 5,63,810 మెట్రిక్ టన్నులు మనం కొనుగోలు చేసాం అధ్యక్ష ధాన్యాన్ని. అంటే దాదాపు 80,000 మెట్రిక్ టన్నులు అదనంగా కొనుగోలు చేసాం అధ్యక్ష. కొంతమంది గౌరవ సభ్యులు ముఖ్యమంత్రి గారికి నివేదించిన తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా మొన్న అవసరమైతే కృష్ణా జిల్లాకి మనం టార్గెట్ మరింత కొంచెం పెంచి వీలైతే అది కూడా కొనుగోలు చేద్దామని చెప్పారు అధ్యక్ష. అదేవిధంగా రమణమూర్తి గారు శ్రీకాకుళం విషయం గురించి ప్రస్తావించారు అధ్యక్ష. నిజంగా నేను మర్చిపోలేని సంఘటన ఒకటి శ్రీకాకుళంలో నా పర్యటన ఉన్నప్పుడు నాకు బాగా గుర్తుంది అధ్యక్ష. ధాన్యం కొనుగోలు ప్రారంభించిన తర్వాత మొదటి రోజే వాళ్ళ ఖాతాలకు డబ్బులు పడుతున్న సందర్భంగా నేను ఆ ప్రాంతంలో పర్యటిస్తున్నప్పుడు ఒక రైతు వచ్చి గట్టిగా కౌగిలించుకుని చాలా ఆప్యాయంగా 4 సంవత్సరాల తర్వాత సంక్రాంతి పండుగకి మా కూతుర్ని మేము ఇంటికి తీసుకొస్తున్నాం బట్టలు పెట్టడానికి అని ఎంతో గర్వపడి ఆయన చెప్పాడు అధ్యక్ష. నిజంగా ఈ ప్రభుత్వం ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఏ విధంగా మేము రైతు కోసం నిలబడ్డామో ఈ విషయం నేను ఈ సభ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. ఒక ఆలోచనతో చేసే కార్యక్రమాన్ని ఎక్కడ కూడా మేము పొరపాటు చేయకుండా చివరి గింజ కొనేంతవరకు తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము అండగా నిలబడతాం రైతాంగానికి. శ్రీకాకుళంలోనూ అదేవిధంగా కృష్ణా జిల్లాలోనూ ఇప్పుడు కొత్తగా మనకి నెల్లూరులోనూ తిరుపతి చిత్తూరులో కూడా మేము ధాన్యం కొనుగోలు ప్రారంభమైంది అధ్యక్ష. అక్కడ కూడా అదేవిధంగా మేము కొనుగోలు విషయంలో మాత్రం ఎక్కడ పొరపాటు చేయకుండా రైతుకి అండగా నిలబడేటట్టు మా డిపార్ట్మెంట్ నుంచి తప్పకుండా దాని గురించి నిలబడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో కొన్ని కార్యక్రమాలు ప్రత్యేకంగా పంచాయతీరాజ్ వ్యవస్థ నుంచి అదేవిధంగా రూరల్ డెవలప్మెంట్ నుంచి తీసుకుపోయే కార్యక్రమాలన్నీ కూడా అంతిమంగా గ్రామీణ ప్రాంతాల్లో ఒక మెరుగైన వాతావరణం కోసం ప్రజాస్వామ్యబద్ధంగా గ్రామ పంచాయతీలు మరింత పటిష్టం చేసే విధంగా ఆ ఇన్స్టిట్యూషన్కి గౌరవం తీసుకొచ్చే విధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చక్కటి ప్రణాళిక సిద్ధం చేసుకుని ముందు తీసుకెళ్తున్నారు అధ్యక్ష. ఏవైతే బడ్జెట్లో కేటాయింపులు ఉన్నాయో వీటన్నిటితో కూడా కేంద్ర ప్రభుత్వంతో ముడిపడి ఉంటాయి అధ్యక్ష. సక్రమంగా సరైన టైంకి మనం డిపిఆర్లు తయారు చేసుకోవాలి, ప్రపోజల్స్ తీసుకెళ్ళాలి, ఫాలోఅప్ చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం అంగీకారం మేరకు మనకు వచ్చే నిధుల్ని మనం సకాలంలో మనం వాటిని ఇంప్లిమెంట్ చేసుకుని పూర్తి చేసుకోగలిగితేనే మనం నిధులు తీసుకురాగలుగుతాం అధ్యక్ష. కాబట్టి గౌరవ శాసనసభ్యులు చాలామంది ఎవరైతే రోడ్ల గురించి, డ్రైన్స్ గురించి, గ్రామీణాభివృద్ధిలో కొన్ని జరగాల్సిన కార్యక్రమాల గురించి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తున్నారో వాళ్ళందరూ కూడా ఆ విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని ప్రతి నియోజకవర్గంలో కూడా తప్పకుండా వచ్చిన నిధుల్ని మనం జాగ్రత్తగా ఉపయోగించుకోవడానికి ఇది ఒక చక్కటి అవకాశంగా భావించుకుని తప్పకుండా ఆ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్ళమని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అధ్యక్ష. చివరిలో అన్నిటికన్నా నిజంగా నాకు ప్రత్యేకంగా ఇంట్రెస్ట్ ఉన్నది మన అడవుల గురించి అధ్యక్ష. వాస్తవంగా
we must sincerely congratulate and thank all the tireless efforts of the officers and the department, అధ్యక్ష. ఎందుకంటే అటవీ శాఖలో వాళ్ళు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, అనేక ప్రాంతాల్లో వాళ్ళకి సరైన సదుపాయాలు లేకపోయినా కూడా అడవులు ఎప్పుడు కూడా మన జాతి సంపద, అధ్యక్ష. మనం మన వైల్డ్ లైఫ్ ప్రొటెక్ట్ చేసుకోవాలి, మన ఫారెస్ట్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి, తద్వారా మన ఎన్వైరన్మెంట్ని కూడా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. సో ఆ డిపార్ట్మెంట్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మన శాసనసభలోనే ప్రకటించారు, 5 లక్షలు మొక్కలు నాటడం కాదు, ఈ సంవత్సరం మేము 50 లక్షల మొక్కలు నాటి ఒక గ్రీన్ ఆంధ్రప్రదేశ్ మూమెంట్ తీసుకొచ్చే విధంగా ఒక ప్రయత్నం చేస్తాం అన్నారు. ఇప్పుడున్న ఫారెస్ట్ కవర్ 23%ని 50%కి పెంచే విధంగా ఒక బెంచ్ మార్క్ ఏర్పాటు చేసుకుని ఈ అటవీ శాఖ ద్వారా కూడా చక్కటి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాం, అధ్యక్ష. బట్ దిస్ ఇస్ రిక్వైర్స్ అ కలెక్టివ్ ఎఫర్ట్, అధ్యక్ష. ప్రతి ఒక్కరు దీంట్లో పాల్గొనాలి. అది కేవలం అటవీ శాఖ ద్వారానే అయ్యే కార్యక్రమం కాదు, అధ్యక్ష. పాఠశాలలు దాంట్లో పాల్గొనాలి, విద్యార్థులు పాల్గొనాలి, ఎవరైతే కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉంటారో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా వాళ్ళు కూడా పాల్గొనాలి, పెద్దలు పాల్గొనాలి. ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి మన ఆంధ్రప్రదేశ్ని మరింత మనం గ్రీన్ కవర్ పెంచుకునే విధంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలి భవిష్యత్తులో మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను, అధ్యక్ష. ఈకో టూరిజం ఎస్పెషలీ మనం కొన్ని ప్రాంతాల్లో ఈ జంగల్ సఫారీస్ కానివ్వండి, టైగర్ సఫారీస్ కానివ్వండి, ఎలిఫెంట్ సఫారీస్ కానివ్వండి, వీటి గురించి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో ప్రస్తావించారు. ఈ అటవీ శాఖ ద్వారా మనకున్న వనరుల్ని మనం ఇంకా చక్కగా ఉపయోగించుకుని ఈ ఎఫర్ట్స్ ఏవైతే చేస్తున్నారో వాటిని మనం కూడా మన వంతు మనం సహాయం అందించే విధంగా ముందు తీసుకెళ్లాల్సిన అవసరం తప్పకుండా ఉంది, అధ్యక్ష. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాతావరణంతో పాటు మనం అక్కడ అంతా కూడా ఈ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఎన్వైరాన్మెంట్ గురించి కూడా తప్పకుండా మనందరం కూడా కొంచెం దృష్టి సారిస్తే అనేక కొత్త టెక్నాలజీని మనం ఉపయోగించుకోవచ్చు అని మనస్ఫూర్తిగా నేను సభ దృష్టికి తీసుకొచ్చి రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు మరొకసారి మీ అందరికీ కూడా ఈ అంశాలపైన, అదేవిధంగా డిపార్ట్మెంట్లు చేస్తున్న కార్యక్రమాలని మీ అందరికీ మరింత చేరువయ్యే విధంగా, మీరు తద్వారా ప్రజలకి మెరుగైన సేవలు అందించే విధంగా ఈ శాఖలు కూడా మీ తరఫున నిలబడతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ అప్రూవ్